రోజు వీడియో వచ్చేసి మనం డియో స్కూటీకి అయితే క్లచ్ ఓపెన్ చేసినాం. ఎందుకంటే దీనికి కిక్ ప్రాబ్లం సెల్ఫ్ ప్రాబ్లం రెండు ఉన్నాయి. బండి ఓపెన్ చేసినాం. ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటుంటే మనకు బెండ్ ఎక్సెల్ నేను చూపెడతా ఎట్లా వర్క్ చేస్తా అనేది. మనమే వీడియో తీసుకుంటాం, మనమే పని చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే గ్రీసింగ్ ఉన్నది, ఆయిలింగ్ ఉన్నది, పర్ఫెక్ట్ ఉన్నది. కాకపోతే ఎందుకు కిక్ పని చేయలేదంటే చిన్నగా ఏర్పడుతుంది కదా. నచ్చేది మనదే, వేరేటలో అయితే కాదు. మనం అప్పుడప్పుడు మాత్రమే దీన్ని అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాం. ఉంటాయి మన అవసరం వచ్చినప్పుడే వాటిని బయటికి తీసి వాడతాం. వెల్డింగ్ చేసిన కదా, నేను దీనికైతే రాచెట్ అయితే ఫిట్ చేసిన. నేను డైరెక్ట్ ముఖం మీద చెప్పిస్తే ఏంటిదంటే నాకు టైం ఇస్తేనే బండి అవుతుంది అన్నా, లేకపోతే బండి కాదు. కొంతమంది రోజు వీడియో వచ్చేసి మనం డియో స్కూటీకి అయితే క్లచ్ ఓపెన్ చేసినాం. ఎందుకంటే దీనికి కిక్ ప్రాబ్లం సెల్ఫ్ ప్రాబ్లం రెండు ఉన్నాయి. బండి స్టార్ట్ అవుతలే అని అయితే కస్టమర్ తీసుకొచ్చిండు. ఫస్ట్ మనం ఓపెన్ చేసినాం, క్లచ్ అయితే ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసి మనం ఏమనుకున్నామంటే ఈ బెండ్ ఎక్సెల్ ప్రాబ్లం ఉండవచ్చు, అందుకే సెల్ఫ్ అయితే లేదు, అంటే సెల్ఫ్ మోటార్ రన్ అవుతుంది, కాకపోతే బండి స్టార్ట్ అయితే లేదు. మన ఈ బెండ్ ఎక్సెల్ ప్రాబ్లం ఉన్నదని అయితే ఓపెన్ చేసినాం. ఇక్కడ మనం ఓపెన్ చేసుడుతోటే మనకు ఈ వీల్ అయితే వేయింది. ఈ వీల్ పేరు వచ్చేసి ఫేస్ డ్రైవ్. మనకి ఇట్లా ఉంటుంది ఇది. ఇదైతే మొత్తం టీత్స్ అది ఎన్ని ఖరాబ్ అయిపోయినాయి. దీని పళ్ళు ఉంటాయి కదా, ఇది పళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం బెండ్ ఎక్సెల్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఈ బెండ్ ఎక్సెల్ ఏంటిదంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడవచ్చు. ఈ బెండ్ ఎక్సెల్ అనేది ఈ పళ్ళు అనేది ఇట్లా ముందడికి వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ మోటార్ రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అయినప్పుడు ఇట్లా ముందడికి వస్తుంది బెండ్ ఎక్సెల్. ఒకసారి నీకు క్లారిటీగా చూపెడతా. ఇక్కడ లోపల ఉంటుంది బెండ్ ఎక్సెల్. దీన్ని ఇట్లా ఉంటుంది బెండ్ ఎక్సెల్ అనేది. మనకు అక్కడ సెల్ఫ్ మోటార్ ఉంటుంది లోపల. మీకు ఇక్కడ ఇది ఓపెన్ చేసి చూపెడతా. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది సెల్ఫ్ మోటార్. ఇది రన్ అయినప్పుడు ఆ వీల్ అనేది దీన్ని రన్ చేస్తుంది, అంటే ఇది తిరుగుతుంది. ఇది తిరిగి ఏమవుతుంది అంటే ఇట్లా ముందడికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూపెడతా, ఇట్లా ముందడికి వస్తుంది. ఇట్లా ముందడికి వచ్చి అప్పుడు ఈ పెద్ద వీల్ని తిప్పుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి క్లారిటీగా పెట్టి చూపెడతా. బెండ్ ఎక్సెల్ అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఫేస్ డ్రైవ్ ఉంటుంది. ఇది అనేది ఇట్లా ముందటికి వస్తుంది. ఇట్లా ముందటికి వచ్చి దీన్ని రొటేట్ చేస్తుంది, అప్పుడు బండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే మనకు ఈ బెండ్ ఎక్సెల్ ప్రాబ్లం ఉన్నది, ఇది ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ ఇది మొత్తం కట్ అయిపోయింది, అంటే దీని టీత్స్ మొత్తం పోయినాయి. అందుకోసం బండి స్టార్ట్ కాలే. ఈ బెండ్ ఎక్సెల్ మనం వేరే చేంజ్ చేసుకుంటున్నాం. అట్లనే ఈ ఫేస్ డ్రైవ్ కూడా మనం వేరేదైతే చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు కొత్తది తీసుకొచ్చినాం, మీకు చూపెడతా కొత్తది ఎట్లా ఉంటుంది అనేది. ఇది మనకు హోండా కంపెనీ నుండి అయితే తీసుకొచ్చినాం. హోండా జెన్యూన్. అది 3G 4G 5G డియో మొత్తం అన్ని సేమ్ ఉంటుంది. ఇది ఫేస్ డ్రైవ్ 484 రూపాయలు అయితే ఉన్నది. ఇదైతే కొత్తది తీసుకొచ్చిన. ఇట్లుంటుంది వాస్తవానికి. దీని పళ్ళు అనేది మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయింది. మీకు బెండ్ ఎక్సెల్ కూడా నేను చూపెడతా. ఇది అనేది ఇట్లా స్లో ఉంది రిటర్ను. మనకు అప్పుడప్పుడు ఇటే ఆగిపోతుంది. ఇది చూడండి ఆగిపోయింది. నీకు వేరే బెండ్ ఎక్సెల్ నేను చూపెడతా ఇట్లా వర్క్ చేస్తా అనేది. ఇది వచ్చేసి కొత్తది బెండ్ ఎక్సెల్. మనకు చూడవచ్చు ఎంత పర్ఫెక్ట్గా రిటర్న్ అవుతుందో. అంటే సెల్ఫ్ కొట్టినప్పుడు ఇట్లా ముందటికి వచ్చి మళ్ళీ ఆటోమేటిక్ ఇట్లా వెనకగా అయిపోతాయి. ఇది కూడా మనం కొత్త అయితే చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసుకుంటాను కదా, మరి కిక్ తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే కిక్ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది, అది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే నేను మనం బెండ్ ఎక్సెల్ను ఫేస్ డ్రైవ్ అయితే ఎక్కించుకుంటా మంచిగా. దీనికి కొద్దిగా మనం ఫస్ట్ స్టార్టింగ్ దీనికి గ్రీస్ పెట్టుకుందాం. నీట్గా దీనికి కూడా పెట్టుకోవాలి. ఒక ఏంటంటే కెమెరా మనమే వీడియో తీసుకుంటాం, మనమే పని చేస్తాను కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేను దీనికి గ్రీస్ పెట్టి అలా ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు గ్రీస్ పెట్టి అయితే నేను ఇక్కడ బెండ్ ఎక్సెల్ అయితే ఫిక్స్ చేసిన. నెక్స్ట్ మనం దీనికి ఫేస్ డ్రైవ్ అయితే ఎక్కించుకుందాం. ఇది వచ్చేసి డైరెక్ట్ కొత్తది. ఇట్లా పెట్టుకొని ఇక్కడ చూడవచ్చు మనకు
పర్ఫెక్ట్ ఫిక్స్ అయిందా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఇది హోల్స్ సైజ్ చిన్నగా పెద్ద వస్తాయి, అట్లనే ఈ టీత్స్ కూడా చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉన్నదన్నప్పుడే మనం దీన్ని వేసుకోవాలి. దీనికి ఇట్లా ఫ్యాన్ వస్తుంది, ఫ్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఈ రాచిట్ది ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి ఒక వాచర్ను బోల్ట్ వస్తుంది, ఇది ఎక్కించుకున్న తర్వాత మీకు చూపెడతా. కంప్లీట్ అయితే టైట్ చేసిన మనకు నెక్స్ట్ ఏంటిదంటే ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద క్యాప్ వస్తుంది. ఇదే బెండెక్సెల్ క్యాప్ వస్తుంది. క్యాప్ కూడా మనం ఫిక్స్ చేయాలి. దీనికి కూడా లైట్ ఇక్కడ గ్రీస్ అయితే పెట్టి మనం ఎక్కించుకుందాం. లైట్గా గ్రీస్ అయితే ఇక్కడ హోల్ ఉంది కదా, హోల్ని అయితే పెట్టేసిన. ఆ తర్వాత మనం దీనికైతే ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఇట్లా పెట్టినా కదా, డైరెక్ట్ సెల్ఫ్ కొట్టినా స్టార్ట్ అవుతుంది. ఇట్లా పట్టుకొని సెల్ఫ్ కొడితే మనకు లోపల ఎట్లా రొటేట్ అయ్యి స్టార్ట్ అవుతుంది అనేది చూపెడతాం మీకు. కొట్ట సెల్ఫ్ కొట్టు. సెల్ఫ్ అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపెట్టినా కదా అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది, ఇట్లనైతే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు కిక్ ఎందుకు పని చేయలేదు అనేది కూడా నేను చూపెడతా. ఇది డియో వర్క్ అయితే కంప్లీట్ అయింది కదా, ఇక్కడ మనకు సెల్ఫ్ ప్రాబ్లం. ఇప్పుడు కిక్కు చూపెడతాం. నార్మల్గా ఏంటిదంటే ఈ కిక్కు ఆయిల్ లేకున్నా కానీ మనం వాడకుంటున్నా కానీ హార్డ్ అయిపోతుంది. కాకపోతే దీనికి కంప్లీట్గా ఏంటిదంటే గ్రీసింగ్ ఉన్నది, ఆయిలింగ్ ఉన్నది, పర్ఫెక్ట్ ఉన్నది. కాకపోతే ఎందుకు కిక్ పని చేయలేదంటే మీకు ఒక చిన్న నేను చూపెడతా. ఇప్పుడు మనకి ఏంటిదంటే ఇట్లా కిక్కు కొడితే ఇప్పుడు ఆ సెల్ఫ్ మోటార్కి అయితే ఏ విధంగా అయితే ముందడికి వచ్చి రొటేట్ అయ్యి స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు మనం కూడా దీనికి చూపెడతా. ఈ కిక్ ఉన్నది కదా, ఈ కిక్కుని ఇట్లా కిందికి కొట్టుడుతోటే ఇట్లా కిందికి కొడితే ఇట్లా కిందికి కొడతాము కదా, కొట్టుడుతోటే ఇది ఏమవుతుంది అంటే లోపల ఒక వీల్ ఉంటుంది. వీల్ ఉంటుంది అన్న కదా, ఇదే ఆ వీలు. మనం ఇప్పుడు ఇట్లా కిక్కు కిందికి కొడదా అంటే ఏమవుతుంది అంటే ఇట్లా వీల్ అనేది పైకి అవుతూ ఉంటుంది. ఇట్లా ఇట్లా పోతుంది. పోయినప్పుడు ఏంటిదంటే పర్ఫెక్ట్గా పెడతా. ఇట్లా కొడదాం కదా, ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా తిరుగుతుంది. మనం కిక్ ఇట్లా కిందికి కొట్టినప్పుడు లోపల ఈ స్పాకెట్ అనేది తిరుగుతుంది. ఈ షాఫ్ట్ తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రాచిట్ అనేది ఇక్కడ రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యి ఇట్లా ముందటికి వచ్చి ఇక్కడ ముందటికి వచ్చి దీన్ని ఇట్లా రొటేట్ చేస్తుంది. ఇట్లా రొటేట్ చేసి బండి స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి ప్రాబ్లం ఏంటిదంటే దీన్ని కింది కానీ మీది కానీ కింది కానీ మీది కానీ ఎట్లా సెల్ఫ్ పని చేస్తలేదని గట్టి కొట్టి 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 ఏమైందంటే ఇక లాస్ట్కు మనకు బండి ఈ స్పాకెట్ తప్పిపోవద్దని ఇక్కడ కంపెనీ నుండి మనకు లాగ్ అయితే వస్తుంది. ఆ లాక్ అనేది మొత్తం కంప్లీట్ ఏమైందంటే ఈ థ్రెడ్డింగ్ అటు ఇటు పోయి ఆ కంప్లీట్ లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది. అంటే అక్కడ లాక్ లేకుండా సేమ్ థ్రెడ్డింగ్ లెక్క అయిపోయింది. మేము ఒకసారి తుడిచి చూపెడతాం మీకు. ఇక్కడ ఏర్పడుతుంది కటింగ్, కంపెనీ కటింగ్ అయితే ఇచ్చిండు. ఇక్కడ మనకు కంపెనీ కటింగ్ ఇచ్చిండు. ఇక్కడ ఇదంతా సేమ్ థ్రెడ్డింగ్ ఉండి ఇక్కడ మాత్రం కంపెనీ ఇక్కడైతే మనకు కంపెనీ కటింగ్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ వరకు స్పాకెట్ ఆఫ్ కావాలని, అంటే లాక్ అయిపోతుంది అక్కడ వరకు. ఇదేంటిదంటే కొట్టి 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 కిందికి మీది కానీ ఈ స్పాకెట్ అనేది తిరుగుతుంది. తిరిగి దానికి దీనికి థ్రెడ్డింగ్ ఏర్పడ్డది. ఇక్కడ మనకు ఒకటి చిన్న కనబడుతుంది కదా ఇంట్లో థ్రెడ్డింగ్, ఇక్కడ మీకు చూపెడతా. చిన్నగా ఏర్పడుతుంది. ఈ ఇక్కడ చిన్నగా ఏర్పడుతుంది కదా, వీడియోలో క్లారిటీగా కనబడతలేదు కొద్దిగా. ఇక్కడ చిన్నగా ఏర్పడుతుంది కదా, ఇక్కడ చిన్నగా ఏర్పడుతుంది కదా. ఈ ఏర్పడేది ఏంటిదంటే మనకు కిక్ కొడుతుంటే అటు ఇటు రొటేట్ అయ్యి ఈ లాక్ చేసిన దాన్ని కూడా అది కవర్ చేసి థ్రెడ్డింగ్ లెక్క అయిపోయింది. ఇక్కడ అయిపోయేసరికి అది అటే కిక్ కొట్టి స్టక్ అయిపోయింది.
అంటే వెనకకు ముందడికి రాలే, ఇక గట్టిగా కిక్ కొట్టేసరికి స్టక్ అయిపోయింది. మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ లాగ్ ఇవ్వాలి, మళ్ళీ వెల్డింగ్ కొట్టియాలి. ఇక్కడ వెల్డింగ్ కొట్టిస్తే ఇది లాగ్ అయిపోతే కిక్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను సెల్ఫ్ రెడీ చేసిన కదా, ఇప్పుడు కిక్ కూడా మనం వెల్డింగ్ తోటి దీన్ని రెడీ చేసి కిక్ కొట్టి మీకు చూపెడతా. ఇప్పుడు నేను దీన్ని వెల్డింగ్ అయితే చేసేస్తానా. ఈ మిషన్ వచ్చేది మనదే, వేరేటలో అయితే కాదు. మనం అప్పుడప్పుడు మాత్రమే దీన్ని అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాం. దీన్ని వాడాక ఎన్ని రోజులు అయితే ఉందో చూడండి, డస్ట్ పట్టింది. మంచిగా ఒక డబ్బాలో పెట్టి అయితే పైన పెట్టిన. ఇది ఎవరు చెయ్యలేరు, ఒకవేళ వెరైటీలు అయితే రిస్క్ అనే టైంలో నేను ఇట్లాంటిది అయితే వాడతాం. మన దగ్గర వెల్డింగ్ గ్రైండింగ్ అన్ని టోటల్ పర్ఫెక్ట్ ఉంటాయి. కాకపోతే అవసరం ఇది మనం చేస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది అని అన్నప్పుడు మాత్రమే నేను ఐటమ్స్ అనేది వాడతా ఎక్కువ. మాకు షాప్లో కూడా ఏం కనబడాయి, కాకపోతే అన్ని లోపల ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా. ఇక్కడ మనకు గ్రైండింగ్ ఉంటుంది, డ్రిల్లింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ హ్యామర్ ఉన్నది, టూల్ బాక్స్ ఉన్నది, గ్యాస్ హీటర్ ఉన్నది, మల్టీమీటర్, అన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లో ఉంటాయి. మనం అవసరం వచ్చినప్పుడే వాటిని బయటికి తీసి వాడదాం. ఇప్పుడు దాని అవసరం వచ్చింది కాబట్టి ఇవన్నీ చూపెడతాను. ఇప్పుడు దాన్ని అయితే నేను వాడుతున్నా, చాలా రోజులు అవుతుంది వాడక. ఇంతకుముందు మనం ఒకటి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఏంటిదంటే మనం ఇంజన్ ఫిట్టింగ్ కోసం స్టాండ్ వాడినాం. ఆ స్టాండ్ చేపించడానికి అప్పుడైతే ఈ మిషన్ అయితే వాడిన, అప్పంటే మళ్ళీ ఇప్పుడైతే వాడుతున్నా. దీన్ని అయితే మనం వెల్డింగ్ అయితే చేసేద్దాం. వెల్డింగ్ చేసిన కదా, నేను దీనికైతే రాచెట్ అయితే ఫిట్ చేసిన. దీన్ని ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం కిక్ కొడతా అంటే ఇట్లా ముందటికి వస్తుంది. దీని వర్కింగ్ అనేది ఇట్లా ఉంటుంది. మనం ఇక్కడ వెల్డింగ్ కొట్టించిన కాడికి వచ్చి అయితే స్టాప్ అయిపోతుంది. ఇంతకుముందు అయితే లాక్ అయిపోయేది, స్టాప్ కాకుండా వచ్చి అక్కడనే లాక్ అయిపోయేది. అందుకే కిక్ బాగా ప్రాబ్లం చేసింది కస్టమర్కి. ఇప్పుడు నేను దీనికైతే బండికైతే ఫిట్ చేసి కిక్ కొట్టి చూపెడతా. మీరు చూడండి, నేను చేసింది పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. మీకు ఒకసారి నేను ఎక్కించిన తర్వాత కిక్ కొట్టి కూడా స్టార్ట్ చేసి చూపెడతా. ఇప్పుడైతే నేను క్లచ్ సైడ్ ఉన్న కిక్ రాడ్ అయితే ఎక్కించిన. మీకు ఒకసారి నార్మల్గా కిక్ కొట్టి చూపెడతా ఎంత ఫ్రీగా పోతుందో. ఇంత ఫ్రీగానే అయితే పోతుంది. ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేసి అయితే మీకు చూపెడతా. బండి అయితే స్టార్ట్ చేసి చూపెడతా. బండి అయితే స్టార్ట్ అయింది. ఇంత సింపుల్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇదంతా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఈ బైక్ అనేది ఒక వేరే మెకానిక్ దగ్గరికి అయితే వేయింది. 4 రోజులు టైం పడుతుంది అని అయితే చెప్పినాడ. నేను ఏం చేసినా నా దగ్గరికి తీసుకొచ్చేటతోటే, అన్న ఇది క్లచ్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన వాళ్ళే నేను చెప్తా దీని పని ఏంటిది అనేది అని చెప్పిన. క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత, అందుకే నేను క్లచ్ ఓపెన్ చేసిన కాండీలు అయితే వీడియో అయితే తీసిన. క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత అన్న దీన్ని ఇది ఇప్పుడు మీకు చూపెడతా డైరెక్ట్. ఇది ఉంది కదా, ఆయనకు డైరెక్ట్ చూపెట్టిన, అన్న ఈ ఫేస్ డ్రైవ్ అయితే పోయింది, ఇది ఒకటే వేసుకోవాలి. మనకు ఆ బెండ్ ఎక్సెల్ ఫెయిల్ అయింది, అది వేసుకోవాలి. కిక్ ప్రాబ్లం ఉన్నది, ఇవి వేసుకోవాలని చెప్పిన. చెప్పుడుతోటే ఎంత అవుతుంది అన్నాడు. అన్నోళ్ళే, అన్న ఇదైతే ఐటమ్ నా దగ్గర లేదు, షోరూమ్ నుండి తీసుకురావాలి. అది అంటున్నది 700-800 ఉంటుంది, ఒరిజినల్ అయితే 1000 చిల్లర ఉంటుంది అని చెప్పిన. సరే వేయి అన్నాడు. వేసిన తర్వాత దీని వీడియో అయితే కస్టమర్కి పెట్టిన. ఆయన స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోకు మీకు అంటే ఈ వీడియోలో చెప్తాను ఏంటిదంటే స్టార్ట్ చేసి చూపెట్టినా అని కదా. దీనికన్నా ముందు దీన్ని బండిని అయితే స్టార్ట్ చేసి కస్టమర్కి అయితే వీడియో పెట్టిన. సెల్ఫ్ తోటి స్టార్ట్ అయింది, వాళ్ళ కిక్ తోటి స్టార్ట్ అయింది. ఒకటేసారి షాక్ అయిపోయిండు. మీరు ఏంటిదంటే పని చేయించుకునేటప్పుడు పైసలు తక్కువ తీసుకుంటాడు, పని అవుతుంది. లేకపోతే ఎవరికి తెలియని వాళ్ళ దగ్గరికి పోయి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర పని చేయించుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఇట్లనే ఉంటుంది కొద్దిగా. కొంతమంది అందరు అట్లనే ఉండరు, కొంతమంది ఏమో పర్ఫెక్ట్ చెప్తారు, కొంతమంది చెప్పరు. మెయిన్గా ఏంటిదంటే ఉన్నది ఉన్నట్టు చెప్పినా కానీ కస్టమర్కి బాధ ఉన్నది ఈ రోజులలో. ఏంటంటే అన్న టైం పడుతుంది, నాకు బండి కొద్దిగా లేట్ ఇస్తేనే
అంటే లేట్గా అవుతుంది పని, కానీ పర్ఫెక్ట్ అవుతుంది. నాకు టైం కావాలి అని అంటే కస్టమర్లు ఎట్లున్నారంటే నాకు ఇప్పుడే బండి కావాలి, నాకు బండి లేకుంటే నడవది అనేటట్టున్నారు. అట్లనే దానికి తగ్గట్టు కూడా మెకానిక్లు వేసి ఇస్తారు. అట్లా వేసి ఇస్తే ఎక్కువ రోజులు ఆగాయి, అది పని పర్ఫెక్ట్ ఉండదు. నా దగ్గర కూడా కస్టమర్లు కొంతమంది ఇబ్బంది పెడతారు, కానీ నేను డైరెక్ట్ ముఖం మీద చెప్పిస్తే ఏంటిదంటే నాకు టైం ఇస్తేనే బండి అవుతుంది అన్న, లేకపోతే బండి కాదు. కొంతమంది ఇబ్బంది పడతారు, అరే ఇక ఏంది ఇంత ఘోరంగా ఉన్నాడు, ఇట్లా మాట్లాడుతాడు, ఆ బండి చేస్తాడా చేయడా అని అనుకుంటారు. కాకపోతే దానిలో ఓపెన్ చేసి పని చేస్తా అంటే ఎంత టైం పడుతుంది, ఎట్లా వేయాలనే మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మేమైతే వేసేస్తాం. అందుకోసం కొద్దిగా కస్టమర్స్ అనే వాళ్ళు చూసి మాత్రం పని అయితే వేయించుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.